హాయ్ హలో, నేను మీ తగుడు ఫర్నిచర్. ఈరోజు ఈ మహాగణి వుడ్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుండి వస్తుంది, దీన్ని ఎలా తయారు చేస్తారు, దీని గురించి డీటెయిల్స్గా మనం మాట్లాడుకుందామండి. ఈ వుడ్ ఏదైతే ఉన్నదో ఇది కేరళ నుండి వస్తుందండి. మహాగణి అన్నది ఏంటంటే మన ఆంధ్ర లాంగ్వేజ్లో తుమ్మకర్రకి రిలేటెడ్గా ఉన్నదండి. మనకి ఇక్కడ తుమ్మని ఎలా అంటామో అక్కడ కేరళలోనే దీన్ని మహాగణి అంటారు. దాని జాతికి సంబంధించింది అనమాట ఇది. ఏవైతే మీరు చూస్తున్నారో ఈ వీడియోలోన ఈ ఒక్క మహాగణి వుడ్ కేరళ నుండి ఎందుకు ఇంత దూరం నుండి మేము తెప్పిస్తున్నామంటే, ఫస్ట్ థింగ్ అండి, ఇది సీజనింగ్ వుడ్ అండి. సీజనింగ్ వుడ్ అంటే 21 days ఈ వుడ్ని ప్రాసెస్ చేస్తారు. ఒక హీటర్లోన 21 days కొంత టెంపరేచర్లో పెట్టి హీట్ చేయటం వల్ల లోపల ఉన్న పెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పురుగు ఇదంతా కూడా చచ్చిపోతుందండి. దీనివల్ల మనకి రెగ్యులర్గా మామూలు వుడ్కి వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే మనకి పొట్టు రాలుతూ ఉంటుంది శనగపిండి లాగా. సో ఈ కంప్లైంట్ అనేది ఈ ఒక్క ఐటెంలో మీకు రాదు అండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్, ఇన్ కేస్ ఏదైనా మీకు ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్లో మీకు ఏమైనా ఇబ్బంది జరిగినా, బ్రేక్ అయిపోయినా, పిల్లల గంతడం వల్ల లేకపోతే ఇంకేదో వేరే రీజన్స్ వల్ల మీకు పాడైపోయినా సరే, మంచి అడ్వాంటేజ్ మీకు ఏంటంటే ఈ లెగ్ బోర్డ్ కంప్లీట్ వచ్చింది అనుకోండి, కంప్లీట్గా లెగ్ బోర్డే మీకు చేంజ్ చేసేస్తాం. హెడ్ బోర్డ్ కంప్లీట్ వచ్చింది అనుకోండి, కంప్లీట్గా హెడ్ బోర్డే మీకు మార్చేస్తాం. ఇన్ కేస్ రన్నర్ ఏదైతే సైడ్ రన్నర్ మీకు ఇరిగిపోయింది అనుకోండి, కంప్లీట్గా రన్నర్ చేంజ్ చేసేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ అదేనమాట. ఇవన్నీ ఫిక్స్డ్ మెజర్మెంట్స్ ఉంటాయి. సో దీనివల్ల మీకు బెడ్ ఏదైనా కంప్లీట్ వచ్చిందంటే ఈజీగా మార్చడానికి మాకు చాలా స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేము 3 years వారంటీ కూడా ఇస్తున్నాం. ఇది లోకల్ ప్రోడక్ట్ కాదు, కేరళ నుండి రావటం వల్ల మనకి చాలా నీట్గా, చాలా పెద్ద కంపెనీ దగ్గర మనం తీసుకొస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ చాలా అందంగా వస్తుంది. మనందరికీ తెలిసిన హోమ్ టౌన్, డ్యామ్రో, పిఎస్ట్రా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు అన్నిటి కూడా సప్లై ఇచ్చే కంపెనీ దగ్గర నుండి మనం డైరెక్ట్గా ఇప్పుడు ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. సో దీంట్లో మనకి 3 types ఆఫ్ వెరైటీ ఉంటాయండి. ఇది MDF విత్ మహాగణి వుడ్, ఇది కంప్లీట్గా మహాగణి వుడ్. ఇది కాకుండా ఇంకా దీంట్లో 2-3 మోడల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్. సపోజ్ ఈ మోడల్కి వచ్చాం అనుకోండి, ఇందులో 1, 2, 3, ఇది కాకుండా ఇంకొక 3 మోడల్స్ ఉన్నాయి. మొత్తం 6 మోడల్స్ ఇందులో ఉంటాయి. సో వచ్చే వాళ్ళు 15,000 బడ్జెట్లో పెట్టుకునే వాళ్ళు ఏమవుతుందంటే 6 మోడల్స్ ఉంటే అంతకుమించి అవసరం లేదు. అండ్ ఇంకోటి, ఒక గెస్ట్ రూమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక గెస్ట్ హౌస్ ఉంది ఎవరికైనా, ఆ గెస్ట్ రూమ్లో వెయ్యాలా, మామూలు నార్మల్గా టేక్ వుడ్ చేయించుకోవాలనుకోండి 25,000 నుండి 30,000 రూపాయలు ఉంటుంది. ఇంత పెట్టినా సరే ఇంత అందంగా ఉంటుందా అంటే నో ఛాన్స్. సో ఇంత అందంగా రాదు. సో పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ కావాలి, ఎప్పుడో వాడతారు, మంచిగా అయిపోవాలి మాకు అనుకున్నట్టయితే 25,000 రూపీస్ పెట్టగలిగితే మంచం, పరుపు, 2 పిల్లోస్, ఒక కంఫర్టర్తో ఈజీగా అలా సెట్ వచ్చేస్తుంది మీకు. అండ్ ఈ మోడల్లో మీకు 18,000 రూపీస్ కంప్లీట్గా బెడ్ పడుతుందండి. 18,000 రూపీస్లో ఒక మ్యాట్రసెస్, సపోజ్ ఒక 10,000 మ్యాట్రసెస్ వేసుకున్నా సరే 28,000 రూపీస్లో బెడ్ అండ్ మ్యాట్రసెస్ వచ్చేస్తుంది. వుడెన్ కబోర్డ్స్ దగ్గర కానివ్వండి, లేదా లైట్ కలర్ పెయింటింగ్ వాల్స్ దగ్గర కానివ్వండి, చాలా నీట్గా మీకు బ్యాక్గ్రౌండ్లో అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫినిష్ అనేది చాలా మంచి ఫినిష్ అండి. ఇది మ్యాటి ఫినిష్. ఇది ఎక్కడ కూడా మేము మెరవటం అలాంటివి ఉండదు. చాలా మ్యాటి ఫినిష్ లుక్లోనే చాలా అందంగా ఉంటుంది ఈ మోడల్ ఇది. సో దీంట్లో కూడా మీకు దాదాపు 4 మోడల్స్ ఉంటాయండి. 1, 2, 3, ఇంకొక మోడల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నది. అది మన షోరూమ్కి వస్తే మీకు ఆ ఫొటోస్ అవి చూపిస్తాం, మీకు ఏది కావాలంటే డెలివరీ ఇస్తాం అనమాట. సో ఈ 2 బెడ్స్ వల్ల మనకి పాకెట్ ఫ్రెండ్లీలోన మంచిగా గెస్ట్ హౌస్లు ఉన్నాయి. హోటల్స్ ఎవరైతే ఉన్నారనుకోండి వాళ్ళ కోసం తక్కువ బడ్జెట్లోన మంచి అందంగా ఉన్న బెడ్స్ మీరు కొనుక్కోవచ్చు ఇందులోన. ఇలాంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ తగుడు ఫర్నిచర్.